ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్లో దారుణం జరిగింది. భార్య ముగ్గురు పిల్లల్ని తుపాకీతో కాల్చాడు బీజేపీ నేత యోగేష్. ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. భార్య కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు యోగేష్. గత కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది యోగేష్ రోహిలా. ప్రస్తుతం సహరాన్పూర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు యోగేష్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏమవుతోంది ఈ మధ్య వీళ్ళ కోపాలు పిల్లల మీద ఎందుకు చూపిస్తున్నారు? అభంశుభం తెలియని పిల్లలు ఏం చేశారు? మరి ముఖ్యంగా యోగేష్కి అనుమానం జబ్బు ఉందంట. అనుమానం జబ్బు. ఆ జబ్బుకి ఏ విరుగుడు ఉంటుందో అర్థం కాదు. వీళ్ళకి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియదు. అనుమానం ఉంటే ఒకవేళ భార్య మీద అనుమానంగా తెలుస్తోంది. ప్రథమ కారణంగా అక్కడ చర్చ జరుగుతోంది. భార్య మీద అనుమానం ఉంటే ఒకవేళ లీగల్గా వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు కదా, లేకపోతే అడిగే ప్రయత్నం చేయొచ్చు కదా. అనేక మార్గాలు ఉంటాయి కదా. భార్యకు సంబంధించిన ఇష్యూ, పిల్లలు చేసిన పాపం ఏంటి? పిల్లల మీద కోపం దేనికి? ముగ్గురు పిల్లలు తుపాకీతో కాల్చేస్తారా? తుపాకీతో పిల్లలు, ఆ భార్య మీద అనుమానం, పిల్లల మీద. ఎంత దారుణం, ఎంత అమానవీయం. నిజంగా అది కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన నేత. రాజకీయాలు చూస్తూ ఉంటారు, ఎన్నో ఆరోపణలు వింటూ ఉంటారు. ఆరోపణల నేపథ్యంలో ఎదుర్కొని వాటిని ధీటుగా ముందుకు వెళ్లే సందర్భం ఉంటుంది రాజకీయ నేతలకి. మరి ముఖ్యంగా ఎటువంటి ఆరోపణలు వినిపించినా వచ్చినా వాటిని ఎదుర్కొని వెళ్తూ ఉంటారు. అలాంటిది నీ సహచర్య మీద, నీ భార్య మీద అనుమానం ఉంటే పిల్లల మీద అది అంత దారుణంగానా? తుపాకీతో కాల్చి చంపేంత మానసిక ఇబ్బందా? ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా షాక్కి గురైంది ఉత్తరప్రదేశ్. మరి ముఖ్యంగా ఇంత దారుణానికి ఎలా ఒడిగడతారు? సహరాన్పూర్కి సంబంధించి ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కూడా షాక్కి గురి చేస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు పిల్లలు, భార్య. అసలు ఒక్క క్షణం ఆ భార్య విషయం పక్కన పెడతాం. పిల్లలేం పాపం చేశారండి? వాళ్ళు చేసిన తప్పేంటండి? నీ కడుపులో పుట్టడం వాళ్ళు చేసిన తప్ప? అక్కడ భార్య మీద అనుమానం అట. ఎంత దుర్మార్గం, ఎంత అమానవీయం. భార్య మీద అనుమానం, అది కూడా అనుమానమే. ఆ బీజం అది. ఆ అనుమాన బీజం పిల్లల మీద కోపాన్ని పెంచుకుంది. పిల్లల మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఆ ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకొక సంతానం, అలాగే ఆ భార్య, వీళ్ళిద్దరూ కూడా సహరాన్పూర్లోని వాళ్ళక్కడ చికిత్స అందించడం జరుగుతోంది. వాళ్ళకి అక్కడ చికిత్స అందించడం జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్లో జరిగిన ఈ ఘటన యావత్ భారతదేశాన్ని ఇంకొకసారి కుదిపేస్తుంది. ఇద్దరు పిల్లలకి సంబంధించి ఇద్దరు పిల్లల్ని ఎలా అంత దారుణానికి ఎలా ఒడిగడతారు? తుపాకీతో కాల్చి చంపేంత అంత దారుణమా? ముగ్గురు పిల్లలపై ఆ పిల్లల ఎంత అసలు మనసు ఎలా వస్తుందండి? ఒకవేళ మీకు పిల్లల మీద అనుమానం, అసలు ఆలోచించాలంటేనే మాటలు కూడా రాని పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి సంబంధించి ఎంత ఇబ్బందికర వాతావరణం అది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలు ఇతగాడి అనుమానానికి బలైపోయారు. భార్య, ముగ్గురు పిల్లలు ఇతగాడి అనుమానానికి ఈరోజు ఆ కాల్పులకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్కి చెందిన ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. ముగ్గురు పిల్లల తలపై తుపాకీతో పెట్టి వాళ్ళకు గురిపెట్టి ఎంత అమానవీయంగా ఆ వ్యక్తి ప్రవర్తించాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. భార్య, ఒక కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకి సహరాన్పూర్లోని అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. బీజేపీ నాయకుడిగా తెలుస్తోంది ఆ సదరు వ్యక్తి.
సమాచారం అందుకున్న వెంటనే ఆ ఘటనా స్థలానికి వెళ్లారు పోలీసులు. ఆ భార్య అలాగే ఇంకో కొడుకు వాళ్ళిద్దరిని కూడా సహరాన్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఇద్దరు పిల్లల్ని ఆ పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక హాస్పిటల్కి పంపించడం జరిగింది. నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇతగాడు బీజేపీ నాయకుడు యోగేష్ రోహిలాగా గుర్తించారు. సహరాన్పూర్లో అక్కడ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా కూడా ఇతగాడి మెంటల్ హెల్త్ మీద క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయట. ఈ నేపథ్యంలో ఎక్కడైనా మెంటల్ హెల్త్ కేర్కి సంబంధించి ఆ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిందే మా కుటుంబం. మొట్టమొదటిగా చేసిన తప్పు అదే ఉంటుంది. మా కుటుంబం చేసిన తప్పు ఏంటంటే ఎప్పుడైతే ఇతగాడి మెంటల్ హెల్త్ బాగాలేదని తెలిసిన తర్వాత వెంటనే అక్కడ మెంటల్ హెల్త్కి సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి కదా, హెల్త్ కేర్ సెంటర్స్, మెంటల్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళి పడేసి ఉంటే బాగుండేమో. ఫస్ట్ పాపం ఆ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తే కాస్త కోలుకునేవాడేమో. ఈ అనుమానం జబ్బు ఎప్పుడు పోతుంది ఈ మనిషికి అని చెప్పి ఆ కుటుంబం అప్పుడే భావించి ఉండే బాగుండేమో. కానీ ఇప్పుడు ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే ఇద్దరు బిడ్డలను కోల్పోయింది ఆ కుటుంబం. ఆ మహిళ అలాగే ఆమె కొడుకు ప్రస్తుతం క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుంది. తుపాకీని స్వాధీనం చేసుకుంది సంఘటనా స్థలం నుంచి. ఇరుగు పొరుగు వారు అందరూ కూడా షాక్ గురయ్యారు. సంఘటనా స్థలానికి వెళ్ళారు, అక్కడ పరిస్థితిని చూశారు. వాళ్ళకి వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే వాళ్ళు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అతగాడు పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. गंगों के अंतर्गत एक व्यक्ति योगेश रोहिला, इनके द्वारा फोन करके स्वयं सूचना दी गई कि इनके द्वारा अपनी पत्नी और 3 बच्चे, जिसमें कि 2 लड़के और एक बच्ची थी, उसको गोली मार दी गई, चारों लोगों को, मतलब पत्नी और 3 बच्चों को। और इसके बाद इसके द्वारा बताया गया कि ये यहाँ पे अपने गांव में है, घर में है। पुलिस जब मौके पर पहुंची तो ये पता चला कि ये जो अभियुक्त है इसके द्वारा अपनी पत्नी और 3 बच्चों को गोली मार दी गई है। और जब इससे पूछा गया तो इसके द्वारा बताया गया कि अपनी पत्नी के चरित्र को लेकर ये परेशान था, इस वजह से इसने अपनी लाइसेंसी पिस्टल से इन चारों को गोली मार दी है, जिसमें से 2 जो लोग थे, पत्नी और एक बच्चा, उसको कुछ लोगों के द्वारा और पुलिस के द्वारा इलाज हेतु अस्पताल के लिए ले जाया गया है, जहां पर अभी वो पहुंचे नहीं है और वो अभी जीवित हैं। तो इसमें 2 लोगों की मौके पर ही मृत्यु हो गई थी और 2 लोग जो है उनको इलाज हेतु अस्पताल ले जाया गया है। अभियुक्त है वो पुलिस की हिरासत में है और जो उससे लाइसेंसी पिस्टल जिससे इसके द्वारा ये गोली चलाई गई थी वो भी बरामद किया गया है और इससे विस्तृत पूछताछ की जा रही है और इसमें विधिक कार्रवाई की जाएगी। రైట్, అది పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ ఘటన వెనకాల ఇతగాడు ఒక్కడే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు బయట సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, ఇటువంటి పరిస్థితుల పట్ల అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతోంది తప్ప ఇదిగో ఇటువంటి మగాళ్ళు కాదు మృగాళ్ళు ఉన్నారు.